అందరూ నమస్కారం. ఈరోజే ప్రారంభమైంది మా ప్రచారం అంతా కూడా. చాలా సంతోషం, ఎందుకంటే ఎప్పుడు కూడా బయటికే నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఏదన్నా ప్రజలు కూడా సంతోషంగా వాళ్ళు మా మద్దతు తెలుపుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఏదన్నా కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు అంటే సొంత సమస్యలు ఉంటాయి. మరి కొద్దిగా గ్రామాల్లో కూడా రైళ్ళు నీళ్ళు సమస్యలు ఉంటాయి, నీటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకా అయిపోయిందని చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఇప్పుడే జలజీవన దీంట్లో జేజేఎంలో వచ్చినాయి. ఏదున్నా కూడా దాని ద్వారా కూడా పైప్ లైన్ వేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. త్వరలోనే నీటి ముందు ముఖ్యంగా రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలంలోనే నీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనుకుంటా ఉన్నాను. పెట్టి తీర్తా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా ఎన్నైతే చేయగలిగినామో నవరత్నాల కార్యక్రమాలని ప్రతి రాష్ట్రం అంతా కూడా దాదాపుగా 2,70,00,000 కోట్ల రూపాయలని ఈరోజు నిధులు ప్రతి పేదవారికి సహకారం అందించే పరిస్థితి ముఖ్యమంత్రిగా చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే, గత పాలనలోనే 14 ఏళ్ళ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనపడలే. ఏదున్నా కూడా రాజశేఖర టైంలోనే, తర్వాత జగన్మోహన్ టైంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈ సమస్యలన్నీ ఉన్నాయంటే గత పాలకులు సరిగా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ ఇప్పటికీ మా ముందుకు వస్తాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ప్రజలంతా కూడా సుముఖంగా కనపడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా సంతోషంగా వాళ్ళ మద్దతు తెలుపుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఏదున్నా సమస్యలను వింటాం. ఎందుకంటే అయిపోయిన సమస్యలన్నీ అయిపోయిన పరిస్థితులు చెప్పే పరిస్థితులు లేవు, ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించాలంటే 5 ఏళ్ల పరిపాలనలో ఎంతైతే చేయగలిగినంత చేసినారు కాబట్టి నెక్స్ట్ 5 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి సమస్యలను లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఏదున్నా మళ్ళీ నియోజకవర్గాలు పెరుగుతాయి. నెక్స్ట్ 2029 అంతా నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. ఏదున్నా దాదాపుగా 225 నియోజకవర్గాలు అవుతాయి. 170 నుంచి మళ్ళీ పెరుగుతాయి. పెరిగే పరిస్థితుల్లోనే ఇవన్నీ పూర్తి చేసి ప్రజలకి అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎవరైతే బీజేపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నారో ఆయన చూస్తూ ఉన్నాం. గతంలో కూడా 5 ఏళ్ళు కిందట బీజేపీ తరఫున పోటీ చేసినాడు, 22,000 ఓట్లు పడినాయి. ఆయన ఈరోజు మళ్ళీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తాం. చాలా సంతోషమే. ఎందుకంటే ఏదన్నా మాట్లాడినప్పుడు కూడా ఒక పద్ధతితో మాట్లాడేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఏదో ఇష్టానుసారంగా ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయినట్లుగా అప్పుడే ఇవన్నీ కూడా సమస్యలు తీర్చేటట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన విగ్రతగా వదిలేస్తాం. ఏదున్నా మేము చెప్పేది ఒకటే, ప్రజల మద్దతు చూరుకుంటాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక 5 ఏళ్ళ మళ్ళీ పరిపాలనలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతవరకు అయితే చేసాం అంతవరకు చేసాం. మళ్ళా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి 14 ఏళ్ళు పరిపాలించిన 14 ఏళ్ళ పరిపాలన అంటే ఎప్పుడో రాష్ట్రం అంతా ముందుకు పోయేది. చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో ఏమీ చేయలేదు, 9 ఏళ్ల పరిపాలనలో. ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో కూడా ఏం చేసింది ఏమి లేదు. అందుకే ఇవన్నీ కష్టాలు వస్తాయని కూడా ప్రజలు తెలుసుకునే విధంగా మేము చెప్పడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఎన్ని కూటమిలు ఏర్పాటు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారంటీ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 100 సీట్లు ఉంటే 200 సీట్లు ఉంటే 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ విధంగా ఈరోజు గుర్తింపు వస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో రాజరెడ్డిగా 4% రిజర్వేషన్ ఇచ్చినాడు. ఏమంటారు బీజేపీ అంటే 4% రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పేసి మాట పురంధేశ్వరి కూడా మాట్లాడే పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ప్రతి మైనార్టీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఉన్నా కూడా ప్రజలకు మంచి చేస్తామని చెప్పే విషయాలు తెలియజేసే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఈరోజు ఆ కూటమంతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వీళ్ళంతా కలిసి కూటమి కలిసి దించాలనుకున్నారో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్లు ప్రజలు వినే పరిస్థితులు లేరు, కూటమి చెప్పినట్ల ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలు బాగా ఉన్నాయి.
ఎందుకంటే గతంలో మాదిరిగా చెప్పిందే ఎవరు చెప్తే వాళ్ళు ఓటేస్తున్న పరిస్థితిలో లేదు. ఎవరైతే పని చేసినారు, ఎవరైతే సహకారం ఇచ్చినారు, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళకే మద్దతు ఇచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన వస్తేనే రాష్ట్రం ముందుకు తీసుకోగలుగుతాడు. పేద ప్రజలకంతా కూడా సహకారం అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ మంచి కోరే జగన్మోహన్ రెడ్డికి మీరు మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలా 2 ఓట్లని